ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దేవుని మాట చెప్తుంటే, నువ్వంతా ఒట్టి పిచ్చోలాగా ఉన్నావు, దేవుడు ఎక్కడున్నాడు చూపిమని, దేవుడు కనబడమని. దేవుడు లేడు, దెయ్యం లేదు అన్నాడు. సరే దేవుని చూపిస్తా, అదే ఉన్నాడయ్యా ప్రభు, ఒక భగవంతుడు శక్తి ఉన్నాడయ్యా అంటే, ఉంటే చూపి, చూపిస్తే నమ్ముతాను. చూపిస్తే నమ్ముతావా? నమ్ముతాను. చూపిస్తే నమ్ముతావా? నువ్వు చూపి నేను నమ్ముతాను. సరే చూపిస్తా పదా అన్నాడు. బయలుదేరాడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు బయలుదేరారు, జాగ్రత్తగా రండి. ఇద్దరు వ్యక్తులు బయలుదేరారు. ఎక్కడికయ్యా ఎంత దూరం వస్తుంది? నీకు దేవుడిని చూపిమన్నా, చూపిస్తా పదా. ఆ కొండలు గుట్టలు దాటుకున్నారు. ఎక్కడికయ్యా చూసా, నీకు దేవుడు చూపించాడు కదా, చూపిస్తా, చూపిస్తే కదా కావాలి కదా పదా అని చెప్పేసి లోపలికి ఎంతో దూరం వెళ్ళిపోయి 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 చివరికి ఆ కొండ గుహలు, అడవులు, భయంకరమైన ప్రాంతాల్లోకి వెళ్ళి గుహలోకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న పుర్రెలు, ఎముకలు, ఎన్ని పుర్రెలు, ఎముకలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూపించి అన్నాడంట, ఇదిగో ఇవన్నీ ఏంటో చూసావంటే, నువ్వే దేవుని చూపిమంటే ఈ చూపిస్తున్నావేంది అన్నాడంట. దేవుని చూపిస్తా ఉండు, ఇవన్నీ ఏంటో తెలుసా? ఒకప్పుడు నేను దేవుని నమ్మకమునకు మనుషులు తిన్నాను, వాళ్ళందరూ తిన్న పుర్రెలు, ఎముకలు ఇవన్నీ, ఇవన్నీ పుర్రెలు, ఎముకలన్నీ కూడా. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడు చెప్పు. దేవుడు లేడని చెప్తే నేను, నా జీవితం మారిపోయింది. నా జీవితం ఒక ఎగ్జాంపుల్ దేవుడు ఉండడానికి. దేవుడు లేడని చెప్పు. దేవుడు లేకపోతే ఆ దేవుడికి ఎందుకు భయపడాలి? ఆ దేవుడు లేకపోతే ఇంకెందుకు నేను భయపడేది? నిన్ను తినేస్తా ఇప్పుడు. దేవుడు లేకపోతే చెప్పు, నిన్ను తినేస్తా అంటే ఇప్పుడు ఏం చెప్పాలా? ఆ ఎముకలను చూస్తే భయం కలుగుతుంది అంటే ఇప్పుడు ఈయన కూడా ఏమైపోతాడు? ఆ ఎముకల్లో కలిసిపోతాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పాలా, లేడని చెప్పాలా? ఉన్నాడని చెప్తేనే వాస్తవం ఒప్పుకోవాల్సి వస్తుంది, తను తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది. లేడని చెప్తే తను తెచ్చిపోతాడు. అర్థమైందా? అంటే కొంతమంది జీవితాలు కూడా నిజంగా వాళ్ళ జీవితాలు మారాయంటే ఎలా మార్చారండి? అందుకంటారు పోలీసులు మార్చాలా, చట్టాలు మార్చాలా, జడ్జీస్ మార్చాలి, కోర్టులు, జైలు మార్చాలా, దేవుడే మార్చాడు. దేవుడే మార్చాడు. దేవుడు ఉన్నాడు కనుక మార్చాడు. అందుకే ఆ దేవుని బైబిల్ ఉంది కదా, దేవుడు ఉన్నాడనియో ఆయన వద్దకు వచ్చి వారికి ప్రతిఫలము దయచేయబడని నమ్మాలి కదా. కదా ఇలాగ దేవుడు సూపర్ పవర్ ఉన్నాడు కనుక మనం ఆ దేవుని మనం ఏం చేయాలి? విశ్వాసం. ఈ విశ్వాస విషయంలో విశ్వాసం కనబడాలి. ఒకటి అల్ప విశ్వాసం. మత్తయి సువార్త 14 ఏ విశ్వాసం అది? అల్ప విశ్వాసం. ఇంకో సందర్భంలో కనాను స్త్రీ, ఆమె వచ్చి తన కుమార్తెకు దెయ్యం బట్టి సావు సిద్ధంగా ఉంటే ప్రభుని వేడుకుంది. ఆమెతో ప్రభు అన్నాడు, ఆమె అయ్యా ఏమన్నాడు? కుక్క పిల్లకి కడగా ఏం చేస్తాడు? ఆ రొట్టె తిని కదా, చాలా కుక్క పిల్లలు యజమాని రొట్టె బల్ల దగ్గర పడ్డాడు. అలాంటి కుక్క పిల్ల అనుకుని అంటే అప్పుడు ప్రభు అంటాడు, అమ్మ నీ విశ్వాసము, గ్రేట్ ఫెయిత్ అంటే గొప్ప విశ్వాసం. చూడండి, విశ్వాసహీనులుగా ఉండి, విశ్వాసం లేని స్థాయిలో ఉండి అల్ప విశ్వాసం. ఇప్పుడు అల్ప విశ్వాసం నుండి గొప్ప విశ్వాసం, గొప్ప విశ్వాసంలోనికి వచ్చాయి. ఇప్పుడు గొప్ప విశ్వాసం నుండి ఒక శతాధిపతి అంటాడు, ప్రభా నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు నువ్వు రావాల్సిన పర్లేదు, నువ్వు నా ఇంటికి రావాల్సిన పర్లేదు, నేను పాత్రను కాదు, నువ్వు రావడానికి నేను పాత్రను కాదు, నీ యొద్దకు రావడానికి కూడా నేను పాత్రను కాదు, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు బాగోతుడని శతాధిపతి. అన్యుడు, ఆయన యూదుడు కాదు, అన్యుడు. అక్కడ ఇశ్రాయేల్ అందరి వైపు చూసి ప్రభు అంటాడు, ఇదిగో ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసం ఇశ్రాయేల్లో ఎవరికి లేదని ఒక మాట ఉండదు. ఆశ్చర్యపడి, అక్కడ ఎవరు ఆశ్చర్యపడ్డారు తెలుసా? యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడు. మనం ఆశ్చర్యపడ్డామంటే ఏదో చిన్న చిన్న కారణాలు జరుగుతుంటే ఆశ్చర్యపడతాం. యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడంటే ఇంకొక విషయం. యేసు ప్రభు ఉన్నాడంటే రుజువు ఏంటంటే ఆయన 33 సంవత్సరాల భూమి మీద ఉన్నాడు. సరేను, అందుకే ఏమన్నారు? క్రీస్తు పూర్వం, క్రీస్తు సెకండ్, బిఫోర్ క్రైస్ట్, ఏడి, ఎన్నో డెమన్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ద లార్డ్. ఏడి, ఎన్నో డెమన్ అంటే ఏడి, క్రీస్తు తిరిగి అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత ఏడి అంటాం. బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం, క్రీస్తు సెకండ్, ప్రతి పుస్తకాలు ఒప్పుకుంటున్నాయి కదా. కాబట్టి చూడండి, యేసు ప్రభు 33 సంవత్సరాల భూమి మీద ఉన్నాడు. లక్షల మంది, కొంతమంది అంటారు కదా ప్రభు చూస్తే నమ్ముతుంటారు కదా, అట్లాగంటే యేసు ప్రభుని లక్షల మంది చూశారు. చూసారా చూడలేదా? యేసు ప్రభుని చూసారా చూడలేదా? లక్షల మంది చూశారు. ఎవరిని? యేసు ప్రభుని. యేసు ప్రభు ఎవరు? దేవుడు. మరి దేవుడు చూశారు కదా, నమ్మండి చాలు. ప్రధానమంత్రి చూసిన వాళ్ళు ఉన్నారు కదా, నరేంద్ర మోడీ చూసిన వాళ్ళు లేరా మన ఇండియాలో? ట్రంప్ చూసిన లేరా? మరి ఒకవేళ నేను చూడాల దగ్గరికి వెళ్ళి, కానీ చూసిన వాళ్ళు ఉన్నారు కదా. అలాగనే యేసు ప్రభు టైంలో లక్షల మంది చూశారు యేసు ప్రభు. ఒకే రోజున 20,000 మంది, 3 దినాలు 5 రొట్టెలు 2 చేపలు, ఒక్క రోజు అంటే 3 దినాల కొండ మీద ప్రసంగంలోని 20,000 మంది. అట్లాగా ఆయన 33 సంవత్సరాలు వస్తే ఎన్ని లక్షల మంది యేసు ప్రభుని చూశారు. ఆయన చూసిన వాళ్ళు ఉన్నారు కదా భూమి మీద, ఆయన చూసిన కదా. అందుకే పేతురు అంటాడు, మేము ఆ స్వరూప దర్శనం చూస్తున్నాం. యోహాను ప్రకటన గ్రంథంలో మరి ముఖ్యంగా రాస్తాడు, మేము ఏదైతే కన్నులారు చూస్తామో, చెవులారు వింటామో, మా చేతులు దేని తడివి చూసినాం.
ఎంత స్పష్టంగా బైబిల్‌లో అపోస్తలులు చెబుతుంటే, దేవుడు లేడు, దెయ్యం లేదంటే ఇంకేం చెప్పాలా? అసలు నువ్వే లేవు అసలు. అర్థమైందా? అసలు అట్లా లేరని చెప్పేవాళ్ళు వాళ్ళే లేరంటే, నీకు భర్త లేడు, పెళ్ళైన భార్యతంటే, నీకు భార్య లేడు, భార్య లేదు అని పెళ్ళైన భర్త, మీకు తల్లిదండ్రులు లేరు అని పిల్లలతో, తల్లిదండ్రులు అన్నోళ్ళు ఎవరో దేవుడు లేరని చెప్పారు వాళ్ళు. పిల్లలు లేరు అంటే అది ఎంత అబద్ధమో, దేవుడు లేడని చెప్పడం అంతకంటే ఎన్నో రెట్లు అబద్ధం అవుతుంది. కాబట్టి ప్రభువుని చూసి ఆయన కార్యాలు పొందుకున్న వారు లక్షల మంది ఉన్నారు. వేల మంది కాదు, లక్షల మంది ఉన్నారు 33 సంవత్సరాల్లో. కాబట్టి చాలా మంది విచారకరం ఏంటంటే, క్రైస్తవుల పిల్లలు అంటే చాలా మంది విశ్వాసం గత విశ్వాసుల పిల్లలు దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఉన్నారు వేరే ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవుల పిల్లలు విశ్వాసులే, వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టినారా, హైందవులు కూడా కాదు, అన్ని జిల్లా నుంచి వచ్చిన కాదు, పుట్టుక క్రైస్తవ అంటే వాస్తవం పుట్టుకతో క్రైస్తవత రాదు, లోకరీతిగా వాళ్ళు అలాగా పుట్టిన వాళ్ళే. అలాంటి వాళ్ళు సైతం ప్రభువులు ఏం చెప్పారు, ఎంత దౌర్భాగ్యకరంగా చూడండి. అలాగే మనం చూస్తే కార్ల్ మార్క్స్, లెనిన్, వాళ్ళెవరు, వాళ్ళ తల్లిదండ్రులు మంచి క్రైస్తవులు, వాళ్ళ కుటుంబంలో వచ్చిన వాళ్ళే కమ్యూనిస్ట్ సిద్ధాంతం తీసుకొచ్చారు. లెనిన్, కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ సిద్ధాంతం కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం పడిపోయింది అనుకోండి. ఓకే, పడిపోయింది కదా ప్రభుత్వం, కేరళ కమ్యూనిస్ట్. దేవుడు లేడని చెప్పేవాళ్ళు కమ్యూనిస్ట్ ప్రభుత్వం. ఎంత విచారకరం. ఇవన్నీ మీకు ఎలాగుంటాయో కానీ, ఎందుకంటే ఇవన్నీ మేము చూస్తున్నాం, వింటున్నాం కాబట్టి మీకు చెప్తున్నాం. క్రైస్తవుల పిల్లల్లో చాలా చోట్ల, ఇక్కడనే కాదు చాలా చోట్ల ఉన్నారు. అది అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, క్రైస్తవుల పిల్లల్లో కూడా దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఉన్నారు. సరే, ఎన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని ఆధారాలు ఇంకా చెప్పండి, ఎన్నో ఆధారాలు ఉన్నాయి బైబిల్. సరే, ఇక్కడ మన విశ్వాసాన్ని కనపరచాలని బైబిల్లో రాయడం. ఇప్పుడు యాకోబు పత్రిక ఎవరు రాస్తారంటే, యేసు ప్రభు సహోదరుడైన యాకోబు గారు. ఆయన ఒక మాట ఉంటాడు, సహోదరుడు అంటే యేసు ప్రభు తర్వాత పుట్టిన ఈయన తమ్ముడు అవుతాడు. యేసు ప్రభు శారీరక, ఆత్మీయంగా ఏమవుతాడు అక్కడ రాశాడు 1 ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క యొక్క దాసుడైన యాకోబు. శారీరక రీతిగా చూస్తేనేమో తమ్ముడు అవుతాడు, ఆత్మీయంగా చూస్తే అసలు రీతిగా చూస్తే ఆయన దేవుడు, ఆయన యజమానుడు. యాకోబు ఎవరంట? యేసు ప్రభుకి దాసుడు. మనందరం అంతే, ఆయన దైవం, మనం ఆయన పిల్లలము లేదా దాసులం. కాబట్టి చూడండి, ఇది సుమారుగా క్రీస్తు శకం 45వ సంవత్సరంలో రాయబడింది. ఆయన 33.5 సంవత్సరాలు యేసు ప్రభు మరణించి తిరిగిలేస్తే అప్పుడు దాకా ప్రభుని నమ్మల. ఆయన సహోదరులే ఎగతాళి చేశారు, నువ్వేంది ఇక్కడే ఉంటావు, వెళ్ళిపోయి నీ శిష్యులు చెప్పు, లేకపోతే ప్రవక్త స్వదేశం వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి వారి దగ్గర ప్రకటించుకో, నువ్వుగా పండగకి వెళ్ళలేదా, పసకా పండగ ఇంకా వెళ్ళలేదా అని యేసు ప్రభు రకరకాల ఎగతాళి మాట్లాడారు. ఎవరు? సహోదరులు. ఒక మరీ తప్పక తల్లి మరీ గౌరవించారు. ఎవరిని? చరిత్రలో చూసినా బైబిల్లో చూసినా మనకి కనబడుతుంది. తల్లి గౌరవించేది, ఎందుకంటే ఆయన నీతో చెప్పినది తల్లి గౌరవించేది, కానీ తమ్ముళ్ళు గౌరవించేవాళ్ళు కాదు. ఎవరు తమ్ముళ్ళు? యేసు ప్రభు తమ్ముళ్ళు. తల్లి గౌరవిస్తుంది, బిడ్డలు గౌరవించారు. మీకు అర్థమవుతుందా? అంటే తల్లి, అందుకే అది మొట్టమొదటి సూచక్రియ. అంటే యేసు ప్రభు వారు బాప్తీసం పొందిన తర్వాత మొదటి సూచక్రియ అంటే బాప్తీసం తీసుకున్నప్పుడు ఆరంభంలో తల్లి గౌరవిస్తుంది. అప్పుడే కాదు, 8వ రోజు సున్నతి చేసిన ఆ టైంలో సుమియోను చెప్పాడు, ఇదిగో ఇతడు అనేకులకు రక్షణ సిద్ధపరిచిన రక్షణగా ఉన్నాడు, రక్షణగా అయితే పడుటకు లేచుటకు, అంతేకాదు నీ హృదయంలో ఖడ్గం దూసిపోయిందంటే ఆ రోజే ఈయన గురించి చెప్పిన పిల్లోడు. అప్పుడు 8 రోజులు వేసుకో వయసు, 8 రోజులు చిన్న సున్నతి చేశారు సుమియోను. 8 రోజులు అప్పుడే ఆమె గ్రహించి ఆ సంగతులు హృదయం భద్రపరుచుకుంది తల్లి మరియ. అసలు అంతకు ముందే చెప్పాలంటే, ఇంకా పుట్టక తల్లికే గాబ్రియల్ దూత చెప్పింది కదా, ఇదిగో నీ గర్భాన కుమారుడు పుడతాడు, ఆయన పరిశుద్ధాత్మలో పుడతాడు, దైవ కుమారుడు. అంటే అప్పుడే ఆయన దాసురాలు తెలిసి కటాగించని చెప్పింది. దాసురాలు ఆయన మాట చెప్పిన నాకు జరుగును కాక దాసురాలు అంటే దాసురాలు అంటారు. చూడండి, అంటే అప్పుడు నుంచే గౌరవిస్తుందని చెప్పాలంటే, బిడ్డ పుట్టక తల్లికే ప్రభు దేవత చెప్పిన కానిసి తల్లి గౌరవిస్తుంది. ఎవరు? తల్లి అయినా మరియా. వీళ్ళు పుట్టి పెరిగి యేసు బాప్తిజం తీసుకుని సేవ 30 సంవత్సరాలు ఆరంభించాడు. 30 సంవత్సరాలు యూదుల ప్రకారం, సిద్ధాంత ప్రకారం. అంటే అప్పుడు దాకా 30 సంవత్సరాలు పొందమని కాదు, ఎందుకంటే పాత నిబంధన ప్రకారం ఆయన పాటించాడు. మరణించి తిరిగి లేచిన తర్వాత పాత నిబంధన పాటించాల్సిన పని లేదు. అట్టని దాన్ని వ్యతిరేకించమని, దూషించమని కాదు, ఇక కొత్త నిబంధనలకు వచ్చింది. అందుకే ఇప్పుడు మనకు 13-14 సంవత్సరాలు ప్రభు విశ్వాసం ఉంచితే చాలు బాప్తిజం పొందవచ్చు. అది యూదుల ప్రకారం 31 తీసుకోవాలి. 31 ప్రధాన వయసు ఉండాలంటారు ధర్మశాస్త్రం ప్రకారం. అందుకే, ఎందుకంటే యూదుల్లో ఉన్నాడు కాబట్టి, యూదులు అంగీకరించాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి కాబట్టి 31 బాప్తిజం చేస్తున్నాడు. సరే, ఆ బాప్తిజం తీసుకున్నా కానీ పరిచర్య చేస్తున్న శిష్యులు ఉన్నారు, అప్పుడు కూడా గుర్తించలేదు. ఎవరు? తమ్ముడు గుర్తించలా.
యేసుప్రభు ప్రాధాన్యత తల్లి గుర్తించింది కానీ యోసేపు కూడా గుర్తించాడు, ఆశ్చర్యపోతాడు. 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో ఆయన పలికిన ప్రత్యుత్తరములకు ఆయన సమాధానం లూకాసు 2వ అధ్యాయంలో తల్లి ఆశ్చర్యపోయింది, యోసేపు ఆశ్చర్యపోతారు, ఆయన ముప్పానానికి శాస్త్రులు పరిచయలు ఆశ్చర్యపోతారు. కానీ తమ్ముళ్ళు మాత్రం గ్రహించారు, నలుగురు తమ్ముళ్ళు. అయితే సంతోషకర విషయం, అది విచారం. సంతోషకరం ఏంటంటే యేసు ప్రభు చనిపోయిన దాకా వాళ్ళు గుర్తించారు, కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు నమ్మారు. వాళ్ళే యోధ, మరొక వ్యక్తి యాకోబు. యాకోబు పత్రిక రాశాడు,